ఆడవాళ్ళని మగవాళ్ళు కొట్టొచ్చు అనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆఫ్ఘనీ పీపుల్ కి ఇండియన్స్ అంటే బాగా ఇష్టం. హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఆడవాళ్ళకి అంత స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. ఆఫ్ఘనిస్తాన్ పైసే నువ్వు మా గెస్ట్ నీ దగ్గర నుంచి నువ్వేం డబ్బులు అలా తీసుకుంటావు, నువ్వు కావాలంటే రోజు వచ్చి తినని చెప్పాడు. దీన్ని మసవాక్ అంటారంటే. ఉమెన్ తెలియని మగవాళ్ళతో అయితే మాట్లాడకూడదు. ఇంత ఉన్నాయంటే ఒకటి దేనికి ఇది కొట్టడానిక అబ్బాయా ఎక్కువ చెప్పేస్తున్నాం, తట్టేస్తారు నన్ను. ఏ తాలిబాన్లకి ఇది నేను చెప్పేది అర్థమైనా సరే నన్ను తట్టేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని మజారీ షరీఫ్ అనే టౌన్లో ఉన్నాం. సో ఏ దేశం వెళ్ళినా సరే మనం ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అనేది చేస్తాం కదా, అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ వచ్చి అసలు ఈ దేశం గురించి చెప్పకపోతే అలాగా. సో ఈ అసలు కంట్రీ గురించి, ఇక్కడ పద్ధతుల గురించి, ఇక్కడ పీపుల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో నేను ప్రజెంట్ అయితే ఒక చిన్న లాడ్జ్లో అయితే స్టే చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే నేను అసలు ఇక్కడ వరకు ఎలా వచ్చాను ఏంటో చూపించాను కదా ల్యాండ్ బోర్డర్లో. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా నేను స్టే చేస్తున్న ప్లేస్ రూమ్ బాల్కనీ నుంచి అయితే వీడియో తీస్తున్నా. ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తాను. సో ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట, చలి ఏమైనా తగ్గుద్దేమో, ఎండ వస్తుందేమో అని. అసలు క్షమించట్లేదు. సో -4 ఉంది టెంపరేచర్. కిందంతా చూడండి మొత్తం మంచు. అసలు వణికిపోతున్నాను, కాకపోతే తప్పట్లేదు. ఎందుకంటే అసలు ఈ కంట్రీలో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కువ రోజులు కూడా ఉన్నా సరే ఇబ్బందే ఈ టెంపరేచర్లో. సో ఉజ్బెకిస్తాన్లో కూడా చల్లగా ఉంది, ఇక్కడికి వచ్చిన ఇదే పరిస్థితి. ఎందుకంటే మనం వచ్చిందే పీక్ వింటర్ సీజన్లో. సో మరి చల్లగానే ఉంటుంది ఆబ్వియస్గా. ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే అనమాట, అందుకనే మనం కొంచెం తక్కువ క్రౌడ్ని అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఫ్రైడే ఇక్కడ చాలా వరకు అందరికీ ఏంటంటే హాఫ్ డేస్. ఎందుకంటే ఇది ఇస్లామిక్ కంట్రీ కదా. సో ఫ్రైడే అందరూ నమాజ్ అది చేసుకొని సో సెలవు తీసుకుంటూ ఉంటారు చాలా వరకు ఫ్రైడేస్. అందుకనే కొంచెం రోడ్లు అవి ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వెళ్ళి మనం ఈ మజారీ షరీఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ దేశం గురించి అయితే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీకు చెప్తాను. కరెక్ట్గా ఇంకా ఒక 1.5 అవర్లో అలాగే సన్సెట్ అయిపోద్ది. అందుకనే గోల్డెన్ కలర్ స్కై అయితే వచ్చింది. అంత మంచిగా కనిపిస్తుంది ఆకాశం, కానీ ఇక్కడ ఏమో చలి వణికేస్తుంది. ఇక్కడ చూసారా బయటన స్టిక్స్కి అన్నీ మీట్ గుర్చేసి పెట్టారు, రకరకాల మీట్స్. ఒకటి చికెన్, ఒకటేమో ల్యాంబో, ఒకటేమో బీఫ్. సో కబాబ్స్ టైప్ అనమాట. ఈ ఎదురుగా మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని బ్లూ మాస్క్ అంటూ ఉంటారు. ఈ లోపలికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. దీనికి చాలా పవిత్రత అయితే ఉంది, చాలా పవిత్రంగా చూస్తారు వీళ్ళు ఈ చోటుని. రోడ్లన్నీ అయితే మంచుమయం, అంతా మంచుమయం. చెప్పాను కదా ఇక్కడ ఫ్రైడేస్ కొంచెం జనాలు తక్కువ ఉంటారు రోడ్ల మీద, అందుకని చెప్పేసి ఇంత ఖాళీగా ఉన్నాయి. నేను కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా చలి ఎంత ఉన్నా సరే బయటకు వచ్చాను. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ దేశం పాపులేషన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ దేశం పాపులేషను 41 మిలియన్ అనమాట. అంటే 4.1 crores, 4.1 కోట్ల జనాభా. మనం ప్రజెంట్ ఉన్న ఈ మజారీ షరీఫ్ ఏంటంటే 5 లక్షల మంది ఉంటారు ఈ దేశం, ఈ సిటీలో. సో పాపులేషన్ తక్కువే. రోడ్స్ ఇవన్నీ చూస్తే అసలు నాకైతే ఎలా అనిపించింది అంటే ఒక వింటేజ్ వైబ్ అనమాట. మొత్తం ఈ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ. సో ఒక వింటేజ్ ఫీల్ అయితే కలుగుతుంది. చాలా వరకు హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ పక్కన ఇప్పుడు మీకు చూపించాను కదా బ్లూ మాస్క్ అని, ఇది చూడడానికి అయితే వస్తూ ఉంటారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో అంత పవిత్రమైన ప్లేస్ అది. లోపలికి వెళ్దామంటే ఇంకా సన్సెట్ అయిపోతుంది కదా. సో కొంచెం మార్నింగ్ టైం వెళ్తే మనం అంత క్లియర్గా అయితే చూడొచ్చు. అన్ని షాపులు క్లోజు ఫ్రైడే వల్ల. వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంచు పడినా సరే షాపులన్నీ మూసేస్తున్నారు, లేదంటే ఫ్రైడేస్ కూడా మూసేస్తున్నారు అనమాట. మనం ఇక్కడ చాలామంది ఏంటంటే యంగ్ పీపుల్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇదొక యంగెస్ట్ పీపుల్ ఉన్న కంట్రీ అనమాట. అంటే దాదాపు ఒక 65% ఈ 4.1 కోటి మంది ఉన్న ఈ జనాభాలో ఒక 65% ఏంటంటే అందరూ యంగ్ పీపుల్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, సేమ్ మన టైపే అనమాట. ఒక 60-65 ఇయర్స్ మ్యాక్స్. నేను మాట్లాడడానికి ఎంత కష్టపడుతున్నానో అసలు, ఎందుకంటే ఈ చలిలోని. సో మీరు సరిగా చెప్పట్లేదని అనుకోకండి, నేను కెమెరా వైపు చూడకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్నానని మీరు గమనించవచ్చు. ఎందుకంటే గచ్చు మీద బ్లాక్ ఐస్ అయితే ఉందన్నమాట. నిన్న మొన్న మంచు పడింది. సో బ్లాక్ ఐస్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా,
ప్రీవియస్ వీడియోస్లో. ఇలా చూడండి, ఈ ఐస్ అంతా ఏంటంటే ఫ్రెష్ స్నోఫాల్లో పడి తర్వాత ఈ దుమ్ము ధూళి ఇట్లా అన్నిటితో మిక్సప్ అయిపోయి ఇలా ఒక లేయర్ లాగా ప్యాచ్లో ఫామ్ అయిపోద్ది అనమాట. దాని మీద మనం అడిగేసాం అనుకోండి స్కిడ్ అయిపోతుంది ఇలాగా. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా నడాలి. ఎంత ప్రశాంతంగా కనబడుతుందో అసలు. వచ్చిన ఫస్ట్ డే అయితే మొత్తం హడావిడిగా బళ్ళు అటు ఇటు తిరిగేస్తుంది. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా తాలిబాన్లు గన్నలు పట్టుకొని ఉన్నా, లేదంటే ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్లు కనిపించినా సరే అటు కెమెరా పెట్టి వీడియో తీయకూడదు. తీసామంటే అంతే, ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి అసలు క్వశ్చన్ చేస్తారనమాట. ఎందుకు వీడియో తీస్తున్నావు, ఏంటి అసలు నీకు పని ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అందుకనే మనం అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడం బెటరు. మనం ఈ దేశంకి రావాలన్నా పర్మిషన్ కూడా తీసుకోవాలి. అది నేను ఎలా తీసుకోవాలో ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, కల్చరల్ సెంటర్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి మన పాస్పోర్టు, మన వీసా డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి కొంచెం మనీ కూడా పే చేయాలి. అదంతా చేశాక వీసా అయితే తీసుకోవాలి. వీసా అంటే ఆ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఆ పర్మిట్ ప్రతి ప్రోవిన్స్కి సపరేట్గా ఉంటుంది మళ్ళీ ఆ పర్మిట్. సో ఆ రకంగా పర్మిట్ లేకుండా తిరిగితే ఏంటంటే కొంచెం ఇబ్బంది అనమాట. సడన్గా ఎవరైనా ఆపి మనల్ని పర్మిట్ అడిగినా సరే, ఒకవేళ ఆ టైంలో చూపించకపోతే వాళ్ళు తీసుకెళ్ళి అప్పటికప్పుడు మనల్ని కాసేపు కూర్చోబెట్టి మన క్లాస్ పీకి, ఈ తతంగం అంతా లేకుండా ఉండాలంటే వచ్చి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏ టూరిస్ట్ అయినా పర్మిట్ తీసేసుకుంటే బెటరు. కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంటే చేతులు పని చేయట్లేదని చెప్పి ఇక్కడ గ్లౌజులు కొనుక్కుందాం ఆగాను బ్రదర్ దగ్గర. ఎంత అన్నయ్య హఫ్తా అంటే 20, 30, 15, 70 ఎక్కువ చెప్పేస్తున్నావు. 50 ఎక్కువ, 50 ఇంకా అంతకు మించి చెప్పు. అది ఏ క్వాలిటీయో కూడా తెలియదు, చేతులు వణికేస్తున్నాయి. అందుకనే ఇదిగోండి, ఆఫ్ఘనీ కరెన్సీ కొంచెం బాగున్నట్టు నాకు ఒకటైనా కనిపించింది. 50 ఆఫ్ఘనీ. ఇదిగో ఇప్పు లాగు చేతులు వణికేస్తున్నాయి బాబోయ్. ఇవి వేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉన్నట్టు ఏమి అనిపించట్లేదు. ఇవి వేసుకోవడం వల్ల నాకు చలనం ఏం తెలియట్లేదు అనమాట. బటన్ నొక్కుతున్నా సరే తెలియట్లేదు, కెమెరా బటన్. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ వ్లాగ్లా లేదు, నీ కష్టాలు చెప్పుకునే వ్లాగ్లా ఉంది. చలి తట్టుకోలేక అన్నట్టు అనుకుంటున్నారు కదా. ఏం చేస్తాం, రాంగ్ టైంలో వచ్చాం. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ వింటర్లో ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారా. ఈ బ్లూ మాస్క్ ఏంటంటే ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. ఈ మధ్యలో మాస్క్ ఉండి చుట్టూ ప్రహరీ కూడా ఉందా. ఇదంతా ఖాళీ, లైక్ కైండ్ ఆఫ్ నడవచ్చు అనమాట. పార్క్ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. మంచు పడింది కదా, కొట్టించుకుంటున్నారు. రేపు వెళ్తాను నేను దీనికి, మధ్యాహ్నం అయినా పొద్దున్నైనా. అప్పుడు మీకు ఈ హిస్టరీ గురించి చెప్తా. ఇందాక చెప్పాను కదా బ్లాక్ ఐస్ అని, ఇదిగోండి ఇదే. అడిగేసి ఉంటే దేకేస్తాం. ఇంకొక విషయం అయితే చెప్పాలి మీతో. అదేంటంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం ఒక ఇస్లామిక్ కంట్రీ. సో తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను. ప్రజెంట్ అయితే ఈ కంట్రీ తాలిబాన్ రూల్లో అయితే ఉందన్నమాట. కాకపోతే బయటికి గట్టిగా మనం ఇక్కడ పొలిటికల్ విషయాల గురించి కానీ తాలిబాన్స్ గురించి కానీ మాట్లాడకూడదు మనం. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం అన్నట్టయితే పరిగణిస్తారు. మనం ఎవరిని చూసుకున్నా సరే ఈ పాలిటిక్స్కి సంబంధించినవి, లేదంటే ఈ కంట్రీ సంబంధించిన ఏ విషయాలు కూడా బయట పబ్లిక్గా అయితే మాట్లాడుకోరు అనమాట. వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ ఇంట్లో కానీ లేదంటే వాళ్ళ ఆఫీసుల్లో కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అందుకని చెప్పేసి మనం బయట మాట్లాడకూడదు. కాకపోతే ఇది చాలా స్ట్రిక్ట్ కంట్రీ అనమాట. ఇదే ఇప్పటి వరకు ఈ మిడిల్ ఈస్ట్లో కానీ ఇంకా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, ఇంకా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాను కానీ ఇంత స్ట్రిక్ట్ కంట్రీ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఈ మజారీ షరీఫ్ అనే కాదు, ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తంలో అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 99% ఏ షాప్లో కానీ ఆడవాళ్ళు అయితే అమ్మరనమాట. ఆడవాళ్ళు అమ్మరు. ఆడవాళ్ళు రోడ్డు మీద చాలా రేర్గా కనిపిస్తున్నారు, ఎక్కడో రేర్గా కనిపిస్తున్నారు. ఎవరో పెద్ద బయటికి రావట్లేదు, చాలా రిజర్వ్డ్గా ఉంటున్నారు. అలానే ఉండాలి ఈ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళకి అంత స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. అదైతే నేను గమనించాను. వచ్చిన ఫస్ట్ డే నుంచే నాకు అది అర్థమైంది.
నేను ఫస్ట్లో గమనించలేదు. రకరకాల మార్కెట్స్కి తిరుగుతూ ఉన్నా, ఆ మేక్ ఓవర్ వీడియో చేసినప్పుడు, బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, తర్వాత టోపీలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు తిరుగుతూ ఉన్నాను. కానీ అసలు ఎక్కడ షాప్ కీపరు లేడీ అనేవాళ్ళు లేరనమాట. ఏంటబ్బా అని చెప్పేసి డౌట్ వచ్చి ఒక బ్రదర్ని అడిగితే చెప్పారు, లేదు ఈ కంట్రీలో అసలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఉమెన్ తెలియని మగవాళ్ళతో అయితే మాట్లాడకూడదు, అలా మాట్లాడితే అసలు ఒప్పుకోము. షాప్ కీపర్గా ఎవరైనా లేడీ ఉన్నా సరే, ఎవరైనా షాప్ పెట్టుకున్నా సరే, ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. సో అలా మాట్లాడాలన్నప్పుడు ఇంకా అది చట్టరీత్యా నేరం. ఒకవేళ ఎవరైనా ఉమెన్ పని చేయాలనుకోండి, సపరేట్గా ఉమెన్స్ కంటే ఏమైనా సపరేట్గా ఉంటాయి కదా, బ్యూటీ పార్లర్స్, లేదంటే కైండ్ ఆఫ్ ఓన్లీ ఉమెన్ వర్క్ చేయాలి, అందులో వచ్చే కస్టమర్స్ కూడా ఉమెన్స్ అయ్యే ఉండాలన్నమాట. ఆ రకమైనవి ఏమైనా ఉంటే చెయ్యొచ్చు, అంతేగాని అంత స్వేచ్ఛ అనేది లేదనమాట ఈ దేశంలో ఆడవారికి. అదైతే నేను బాగా గమనించాను. ఈ పాయింట్ నేను చెప్తున్నాను, కానీ ఇది ఎవరికైనా అర్థమైంది అనుకోండి, నాకు తడిపడిపోద్ది, తట్టేస్తారు నన్ను. ఏ తాలిబాన్లకి ఇది నేను చెప్పేది అర్థమైనా సరే నన్ను తట్టేస్తారు. రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఇక్కడ చాలామంది అయితే పలకరిస్తున్నారు. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆఫ్ఘనీ పీపుల్కి ఇండియన్స్ అంటే బాగా ఇష్టం. ఇండియాకి ఆఫ్ఘన్కి మంచి రిలేషన్ అయితే ఉంది. ఆఫ్ఘన్ గుడ్, హిందుస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్స్. ఏమమ్ముతున్నావు అనియా? కేబుల్సా? ఐఫోన్ కేబుల్సా? ఎంత ఉన్నాయంటే ఒక్కోటి వెరీ బిగ్. 2000. ఓ లోపల సీట్ అయిపో. ఇక్కడ ఇది ఫాస్ట్ ఛార్జింగ్, జెట్ స్పీడ్. హౌ మచ్? ఎంత ఎంత ప్రైజ్? పైసా 50, 50, 50 ఆఫ్ఘనీ. సో ఇక్కడ చాలా వరకు పీపుల్ ఏంటంటే, చాలా వరకే కాదు, ఇక్కడ 2 అఫీషియల్ లాంగ్వేజ్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి దారి, ఇంకోటి వచ్చేసి పాస్తో. ఈ దారి ఏంటంటే కైండ్ ఆఫ్ ఏ పర్షియన్ లాంగ్వేజ్ అనమాట. సో ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. బాయ్. హిందుస్థాన్. Welcome bro. కరెన్సీ ఎక్స్చేంజ్. ఓకే. ఇలాగేది ఇదిగోండి, ఆఫ్ఘనిస్తాన్ పైసే. పడిగెళ్ళిపోలే నేను పడిగెళ్ళిపోయి కొట్టేస్తావు. कोई प्रॉब्लम ठीक है. आपका नाम? हमारे नाम उमेद है. उमेद. मेरा नाम मनी. పైసా. ఇక్కడ చూడొచ్చు బ్రదర్ అయితే ఏంటి ఇవి అమ్ముతున్నారు, చెనక్కాయలు. ఇవి పల్లి పీనట్, గరం, పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు. గుడ్. టూరిస్ట్ యూట్యూబర్. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం. కాకపోతే చాలా వరకు వీళ్ళు ఏంటంటే హిందీ సినిమాలు చూసి హిందీ అయితే నేర్చుకున్నారు. आपको हिंदी कैसा आता है? मूवीज? Okay, Hindi. No. Hindi. How you know Hindi language? No. We have Baluchi language. Baluchi people in Afghanistan. Baluchi language. Pashto language. You don't know Hindi? No Hindi. Little bit. Little and Pashai. अच्छा, okay. Some people Pashai. Pashai. Pashto Dari. Pashto Dari. Oh, Hindi, English. No Pashto, no Dari. My English is good. No problem. No. I know only one word. Tashkar. Thank you. Tashkar. అన్ని అడాప్టర్లు, ప్లగ్లు మంచివన్నీ అమ్ముతున్నాడు. ఓకే బ్రదర్, శుక్రియా. మే హిందూ ముస్లిం బాయ్. మళ్ళీ పిలుస్తున్నాడు ఏంటన్యా? ఏంటి ఏముంది అందులో? సర్లే కొన్ని చాలు. అన్నయ్య అయితే తినడానికి ఇస్తున్నాడు. అన్నయ్య అయితే నువ్వు సరదాగా తింటూ వీడియో చేసుకో అని చెప్పేసి మనకి ఇస్తున్నాడు అనమాట తినమని.
ఎక్కడనే కాదు, నేను వచ్చిన ఫస్ట్ డే కూడా అంతే. ఒక బాగా ఆకలేసి ఒక చిన్న స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాను, ఫుడ్ స్టాల్ దగ్గరికి. గుమ్మడి గింజలు అయితే ఇచ్చాడు, తింటూ వెళ్ళరా బాబు వీడియో చేసుకొని. సో ఫస్ట్ డే ఇందాక చెప్తూ ఉన్నాను కదా, వచ్చినప్పుడు కూడా అంతే. ఒక షవర్మా అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ షవర్మా నీళ్ళు ఏంటంటే బర్గర్ అంటూ ఉంటారు. సో అదేంటంటే డబ్బులు తీసుకోలేదు అనమాట. అన్న తీసుకోరా బాబు అంటుంటే, లేదు 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 నువ్వు మా గెస్ట్వి, నీ దగ్గర నుంచి నువ్వేం డబ్బులు అలా తీసుకుంటావు, నువ్వు కావాలంటే రోజు వచ్చి తినని చెప్పాడు. ఇంకా బాగోదని చెప్పేసి సో ఆ రోజు అయితే ఇంకా వచ్చేసా. ఆ తర్వాత నుంచి అయితే వెళ్ళలేదు మళ్ళీ నేను అక్కడికి, ఎందుకంటే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏదో ఆతిథ్యం ఇచ్చారు కదా అని చెప్పి ప్రతిసారి వెళ్ళిపోలేం కదా. మంచి వేడివేడిగా ఉన్నాయి చేతిలో, తినడానికి కాకుండా పట్టుకోవడానికి బాగున్నాయి ఇవి వెచ్చగాన. వెళ్తూ ఉంటే రోడ్డు మీద అయితే ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. బ్రదర్ అయితే పలకర్రలు అమ్ముతున్నారు. మేమైతే వీటిని పలకర్ర అంటాం, లేదంటే పందుప్పుళ్ళు అంటాం. సో మీరేమంటారో చెప్పండి. అదే పళ్ళు తోమడానికి వాడతాం కదా. సో ఇవైతే ఏంటంటే గోరింటాకు పౌడర్లు అనమాట. సో న్యాచురల్ హెన్నా టైపు తలక రాసుకోవడానికి. ఇవేంటో ఒంటి బొమ్మలు ఉన్నాయి. ఏంటి ఇది? ఈ తలక వాటర్లో వేసుకొని నాస్వార్ అంటే ఇవి కూడా నాస్వారా? అన్నీ అవే. ఇవి పళ్ళు తోమడానికి మస్వాక్, దీన్ని మస్వాక్ అంటారంటే. మస్వాక్. తాతగారు నమస్తే. హిందుస్థాన్. హిందుస్థాన్. సలాం వాలేకుం. దేనికిది ఇది? దేనికిది? కొట్టడానికా? కొట్టడానికి. ఓహో మంచు. స్నో, బర్ఫ్. తెషకోర్. టాటా. ఓన్లీ ఒక పదమే వచ్చి మనకి, తెషకోర్. అదొక్కటే నేర్చుకున్నాను, మిగతా ఇంకా కొన్ని ఫ్రేజెస్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకా సాయంత్రం అయిపోతుంది, చల్లగా అయిపోతుంది. మిగతా వీడియో అయితే రేపు కంటిన్యూ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ దేశం గురించి చెప్పడానికి. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో రేపు ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు కాబట్టి రేపు మిగతా వీడియో అయితే రేపు కంటిన్యూ చేద్దాం. యూజువల్గా మనం ఏ కంట్రీకి వెళ్ళినా లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా యూజ్ చేయాలి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ అలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే చాలా రేర్గా ఉన్నాయి లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే. మెయిన్గా ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, సో అవే అనమాట ట్యాక్సీలు, షేర్ ట్యాక్సీలు. లేదంటే మనకు ఒకవేళ ఎక్కువ డబ్బులు ఇచ్చామనుకోండి ఓన్లీ మనల్ని మాత్రమే తీసుకెళ్తారు, ప్రైవేట్ ట్యాక్సీలు లాగా. హలో సలాం వాలేకుం. టూరిస్ట్. అక్కడక్కడ అంటే ఈ బైకులు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు మీకు ఆటోలకి డోర్లు చూపించాను కదా, వచ్చిన ఫస్ట్ వీడియోలోనే ఆటోలు అయితే చాలా కనబడుతున్నాయని చూపించాను కదా. ఆటోలకి ఏంటంటే ఒకవేళ వింటర్లో అనుకోండి డోర్లు వేస్తున్నారు, సమ్మర్లో అనుకోండి డోర్లు తీసేస్తున్నారు. ఒకవేళ వింటర్ సీజన్లో ఎవరైనా ఆటోకి డోర్లు కనుక లేవనుకోండి, సో వాళ్ళు ఆటో ఎక్కరనమాట. ఎందుకంటే ఈ చలిని తట్టుకోవడం కష్టం, అందుకని ఆటోలకి డోర్లు అయితే మ్యాండేటరీ. గిరాకీ కావాలంటే ఆటోలకు డోర్లు వేయాల్సిందే. ఇంకోటి క్రేజీ అయితే ఈ బళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి. జస్ట్ నార్మల్ బైకుల కన్నా ఇలాగా గూడ్స్ తీసుకెళ్ళడానికి, వాళ్ళ సామాన్లు అవి తీసుకెళ్ళడానికి ఏంటంటే బైక్ని తర్వాత వెనకతలు ఇలా చిన్న ట్రక్ లాంటిది అయితే మొత్తం అటాచ్ చేస్తారు. ఇండియాలో మనకి కొంచెం రాజస్థాన్, పంజాబ్ సైడ్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ టైప్ బళ్ళు. ఇవైతే ఎక్కువ కనబడుతున్నాయి. హలో కిరోసిన్ ఏంటిది ఇది? కిరోసిన్ ఏంటిది ఇది? కిరోసిన్. ఓకే, కిరోసిన్ ఇది. ఇదిగోండి చూసారా, ఎక్కడ చూసినా సిటీలో ఒకవేళ డ్రోన్ వ్యూలో కనుక ఇదిగోండి ఈ బళ్ళు కూడా కనబడుతున్నాయి. భలే వెరైటీగా ఉన్నాయి డెకరేట్ చేసి ఈ బళ్ళు. సో లోకల్ ట్రాన్స్పోర్ట్కి అదొకటి, షేర్ ట్యాక్సీలు, తర్వాత ప్రైవేట్ ట్యాక్సీ. ఇంకా అంతకు మించి నాకు ఇదిగోండి ఇందాక చెప్పాను కదా ఆటోలకు డోర్లు అని. ఈ డోర్లు లేకపోతే ఎవరు ఎక్కరు ఆటో. కానీ ఈ బ్లూ కలర్ కార్లు మాత్రం సిటీ మొత్తం ఇవే ఉన్నాయి. ఒకవేళ డ్రోన్ వ్యూలో కనుక చూసామనుకోండి సిటీ మొత్తం బ్లూగా కనబడుతుంది ఈ కార్ల వల్లే. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా
ఈ ఆర్టీసీ బస్సులు మన సైడ్ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఏం లేవు. ఇంకా జనాలు అందరూ డిపెండ్ అయ్యేది వీటి మీదే. లైట్గా సూర్యుడు వస్తున్నాడు. నిన్నైతే అమ్మో అసలు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో నిన్న ఆ వేరే జాకెట్ వేసుకొని చేశాను కదా, అది చలిని తట్టుకోలేకపోతుంది. అందుకనే కొంచెం దుక్కలాంటిది అయితే వేసుకున్నాను ఈరోజు. లైట్గా సూర్యుడు వస్తున్నాడు ఈరోజు, అదైతే మంచి విషయం అని చెప్పొచ్చు. కానీ చాలా డల్గా ఉంది క్లైమేట్ ఇక్కడ. ఇంకొకటి, నేను ఇక్కడికి రాగానే నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, తర్వాత నేను ఫస్ట్ టైం చూసి యూనిక్గా ఫీల్ అయిన థింగ్ ఒకటి మీకు చెప్తాను. అదేంటంటే ఈ దేశంలోనికి నార్మల్గా ఇప్పటి వరకు 30 దేశాలు తిరిగాం, ఇది 30వ దేశం. సో ఏ ఇమిగ్రేషన్కి వెళ్ళినా సరే ఫస్ట్ అడిగేది ఏం చేస్తుంటావు, తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతావు, ఇవి అవి అడుగు, హోటల్ బుకింగ్ ఇవి అడుగుతారు. కాకపోతే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇమిగ్రేషన్లో ఏంటంటే నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీ నాన్నగారి పేరేంటి, తర్వాత మీ తాతగారి పేరేంటి అని అడిగారు. హోటల్ బుకింగ్ అడగలేదు, రిటర్న్ టికెట్ అడగలేదు, ఏమీ అడగలేదు. సో కొత్తగా అయితే నన్ను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అయితే అది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి రాగానే చాలామంది నన్ను అడిగింది ఏంటంటే హిందుస్థాన్ పాకిస్తాన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ హిందుస్థాన్ అని చెప్పాను అనుకోండి బాగా మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ అని ఒకవేళ చెప్పాం అనుకోండి సరిగా మాట్లాడరు అనమాట. ఎందుకంటే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మంచి రిలేషన్ ఉంది, కానీ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మంచి రిలేషన్స్ అయితే లేవు. ఇంకోటి, అందరూ నన్ను అడిగే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్. యూజువల్గా ఏ దేశం అని అడగడం అది కామను, ఫాదర్ నేమ్తో వాళ్ళకేం పని నాకు అర్థం కాలే. కానీ చాలామంది అయితే అడుగుతున్నారు. తర్వాత అడిగే థర్డ్ క్వశ్చను, ఇది మీరు చాలా వరకు ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, నువ్వు హిందువా ముస్లిమా అని. సో ఆబ్వియస్గా మనం హిందూ కాబట్టి భయపడకుండా ధైర్యంగా చెప్పాలి. చెప్పిన తర్వాత నేను ఒక డైలాగ్ అయితే వేస్తాను, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి. వాళ్ళు టీకే అని అంటారు. సో ఈ కంట్రీలో చాలా వెరైటీగా అనిపిస్తుంది నాకు. ముందు తిరిగిన కంట్రీస్ కన్నా చాలా యూనిక్ ఫీలింగ్. ఈవెన్ ఆఫ్రికా కన్నా టఫ్ ఇది ఆఫ్ఘనిస్తాన్లో వీడియోలు చేయడం. తిరగడం అంటే ఓకే, వీడియోలు చేయడం అయితే చాలా టఫ్. ప్రజెంట్ అయితే అలా తిరుగుతూ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాను. వింటర్ వల్ల రోడ్లన్నీ చాలా ఇంత కామ్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ సమ్మర్ అనుకోండి ఇంకా హార్న్ సౌండ్లు ఇవి ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది రోడ్ల మీద. ఇక్కడ తాలిబాన్ అరాచకాల గురించి ఇంకొక విషయం అయితే చెప్తాను. అది వినగానే నాకు చాలా కోపం వచ్చిందనమాట. ఈవెన్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ అయినా సరే అలాంటి రూల్ ఎంటర్ బాబు అన్నట్టు అయితే అనుకున్నాను. అదేంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆల్రెడీ మీకు ఇందాక నుంచి చాలా డిఫరెంట్ అన్నీ చెప్తున్నాను కదా, ఆడవారికి సంబంధించి. ఆడవాళ్ళకి ఇక్కడ స్వేచ్ఛ లేదని. అందులోనూ ఇంకొక దరిద్రమైన రూల్ ఏంటంటే, రీసెంట్గా వెలుగులోకి వచ్చిన రూల్ ఏంటంటే, ఆడవాళ్ళని మగవాళ్ళు కొట్టొచ్చు అనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఆ హస్బెండ్ వైఫ్ను కొట్టొచ్చు అంట. అది ఇప్పటి వరకు ఎముకలు విరగకుండా ఉండాలి, దెబ్బలేం బయటకు కనబడకుండా ఉండాలన్నమాట. అంటే రక్తం అది రాకుండా ఉంటే పర్వాలేదనమాట. అంటే డిసిప్లిన్ అనమాట. అంటే క్రమశిక్షణగా ఉంచడానికి ఆడవాళ్ళని ఆ భార్యని ఆ పిల్లల్ని అయితే కొట్టొచ్చని రూలు. ఇదేం దిక్కుమాల తాలిబాన్ రూల్ నాకు అర్థం కాలేదు. చాలామంది ఫారినర్స్ కానీ లేదంటే వేరే కంట్రీస్ వాళ్ళు దీనికి అసలు ఇలాంటి రూల్స్ ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి చెప్తే తాలిబాన్ గవర్నమెంట్ దానికి ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఇది మా దేశం ఒక స్ట్రిక్ట్ ఇస్లామిక్ కంట్రీ కదా, మా కంట్రీలో మా రూల్స్ అన్నీ మా మతానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. సో వాటిలో మీరు కలగజేసుకోవద్దు, ఇది మా దేశం తాలూకు యొక్క పరిస్థితి అన్నట్టు అయితే చెప్పిందనమాట. కాకపోతే నాకైతే అసలు నచ్చలేదు. అసలు వినేసి కొట్టడమే తప్పు. అలాంటిది మళ్ళీ ఎముకలు ఎరగకుండా కొట్టొచ్చు, దెబ్బలు బయటకు కనబడకుండా కొట్టొచ్చు అని చెప్పేసి రూల్స్ పెట్టడం ఏంటో. ఈవెన్ చిన్నపిల్లల్ని కొట్టొచ్చు అంట, వాళ్ళ భార్యని అయితే కొట్టొచ్చు అంట హస్బెండ్. కానీ నాకు తెలిసినంత వరకు ఏ మతంలోని, అసలు ఇస్లాంలో కానీ, హిందూయిజంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, సిక్కిజం, బుద్ధిజం, ఏ మతంలో నేను ఎక్కడైతే నాకు తెలిసి మెన్షన్ చేసి ఉండదు. ఏ మతంలోని గృహహింస చేయండి లేదంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది అన్నట్టు ఎక్కడ ఉందని నేను అనుకోవట్లేదు. ఒక మతం అనేది వాల్యూస్ని మనకి నేర్పిస్తుంది. దాని తర్వాత వైలెన్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేసినట్టు ఏ మతంలో ఉండదని నేను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే మీరు అఫెండ్ అవ్వద్దు. నేను ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నాను, అంతేగాని రిలీజియన్కి సంబంధించి నేనేమి అగైనెస్ట్ కాదు. ఎందుకంటే నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ప్రతి రిలీజియన్ని గౌరవిస్తాను. ఈ రూల్ గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే అసలు
ఈ వైలెన్స్కే అగైనెస్ట్. అలాంటిది ఇలాంటి స్వేచ్ఛ ఇస్తే ఇంకా ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో ఏంటో అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈ దేశాన్ని చూస్తుంటే ఒక పక్క ఇంత మంచి ఫ్రెండ్లీ పీపుల్ ఉన్నారు ఇండియన్స్తో అన్నట్టయితే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక రకంగా వీళ్ళ రూల్స్, ఈ రెగ్యులేషన్స్, ఉమెన్స్ పట్ల వీళ్ళు ఉండే పద్ధతి ఇది చూస్తూ ఉంటే అసలు ఎంత ఘోరంగా ఉందంటారా బాబు, ఏదో జైల్లో బతుకుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. యాజ్ అ మెన్గా మనకే ఇలా ఉంటే ఉమెన్కి పాపం అసలు ఎలా ఉంటుందో ఏంటో. ఇన్ని రూల్స్, అసలు బయట పని చేయకూడదు, అసలు ఇంట్లోనే ఉండాలి, ఏంటో ఈ రూల్స్ అన్నీ అయితే నాకు అసలు నచ్చలేదు. బట్ ఒక మంచి కంట్రీ అనమాట. కాకపోతే గవర్నమెంటే చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే మొత్తం ఈ కంట్రీ ఒక రిలీజియన్ మీద నడుస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే అసలు రిలీజియనే ఈ కంట్రీకి బ్యాక్ బోన్.